రైట్ సిలోజిమ్స్ మోడల్ నెంబర్ 2 ఐదర్ ఆర్. ఓకేనా, ఐదర్ ఆర్ కండిషన్ అనమాట. ఐదర్ ఆర్ కండిషన్ మనం 4 రూల్స్ ఫాలో అవుతాం. ఓకేనా, 4 రూల్స్ చెక్ చేసుకొని దాని తర్వాత దాని కండిషన్స్ చెక్ చేయాలి. 4 రూల్స్తో పాటు దాని కండిషన్స్ ఒకవేళ సాటిస్ఫై అవుతే అది ఐదర్ ఆర్ కేసెస్లోకి వస్తుంది అనమాట. చూద్దాం ఏంటది. ఫస్ట్ రూల్ చూద్దాం. సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ సేమ్. ఓకేనా, సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ సేమ్ అంటే ఏంటి? మనకి కన్క్లూజన్ 1, 2లో వచ్చిన సబ్జెక్ట్ ప్రెడికేట్ బోత్ సేమ్ అయి ఉండాలి. ఓకేనా, బట్ ఆర్డర్ అనేది ఆర్డర్ కెన్ బి రివర్స్డ్. బట్ ఆర్డర్ అనేది రివర్స్ అవ్వచ్చు అనమాట. అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ వెనక ముందు అవ్వచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం ఏంటంటే అర్థం అంటే ఏం చెప్తున్నాను నేను చూద్దాం. ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఏంటి? సమ్ ఏఆర్బి. ఓకేనా, కన్క్లూజన్లోనే సమ్ బిఆర్ఏ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇంకో కన్క్లూజన్ ఇచ్చాడు, సమ్ ఏ ఆర్ బి. ఓకే, సో ఇది చూడండి, స్టేట్మెంట్ సమ్ ఏఆర్ బి ఇచ్చాడు, కన్క్లూజన్ చూడండి సమ్ బిఆర్ఏ ఇచ్చాడు, అండ్ ఇంకోటి సమ్ ఏఆర్ బి. అది 2 కన్క్లూజన్స్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్రిడికేట్ సేమ్, సబ్జెక్ట్ సేమ్, ప్రిడికేట్ బోత్ దాంట్లోనే సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. సో సబ్జెక్ట్ ప్రిడికేట్ 2 బోత్ కన్క్లూజన్ సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే అప్పుడు ఫస్ట్ రూల్ సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ రూల్ చెక్ చేయడానికి అది కండిషన్. కానీ ఆర్డర్ కెన్ బి రివర్స్ అనమాట. రివర్స్ ఆర్డర్ అవ్వచ్చు, నో ఇష్యూ. ఆర్డర్ కెన్ బి రివర్స్ అవ్వచ్చు. ఈ రివర్స్ ఆర్డర్ అయినా పర్వాలేదు. కానీ ఏంటంటే అది కూడా ఓన్లీ 2 కండిషన్స్ మాత్రమే రివర్స్ ఆర్డర్ని సాటిస్ఫై చేస్తాయి. అంటే 2 కండిషన్స్ రివర్స్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తాయి. 3 కండిషన్లు ఉంటాయి. 3 కండిషన్లు చూద్దాం. ఇది మనకి 3 కండిషన్స్. సమ్ నో ఒక కండిషను, సమ్ నాట్ ఒక కండిషను, ఆల్ సమ్ నాట్ ఒక కండిషను. సమ్ నో, సమ్ నాట్ ఈ బోత్ కండిషన్స్లోనే రివర్స్ యాక్సెప్టబుల్. బట్ ఆల్ సమ్ నాట్ కండిషన్లోనే రివర్స్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. సో కండిషన్స్ టు సాటిస్ఫై ఐదర్ ఆర్కి ఈ 3 కండిషన్స్ వస్తాయన్నమాట. ఈ 3 కండిషన్స్లోనే ఈ ఫస్ట్ 2 కండిషన్స్ సమ్ నో, సమ్ నాట్లో రివర్స్ యాక్సెప్టెడే. బట్ ఆల్ సమ్ నాట్లోనే సబ్జెక్ట్ ప్రిడికేట్ సేమ్ ఆర్డర్లోనే ఉండాలన్నమాట. సో అంటే ఏంటంటే ఈ ఏ ఎక్కడ ఉందంటే కింద కూడా బిఏనే ఉండాలి. దేనిలోని లాస్ట్ కండిషన్లోనే అనమాట. అంటే ఆల్ సమ్ నాట్లోనే 2 సేమ్ ఉండాలి. రిమైనింగ్ 2 కండిషన్స్లో మాత్రం రివర్స్ అయినా యాక్సెప్టబులే. ఇప్పుడు చూద్దాం రూల్ నెంబర్ 2. 1 కన్క్లూజన్ పాజిటివ్ అండ్ 1 కన్క్లూజన్ నెగిటివ్. దీనికి అర్థమేంటో చూద్దాం. అంటే ఒక కన్క్లూజన్ పాజిటివ్, 1 కన్క్లూజన్ నెగిటివ్ అనమాట. ఈ కన్క్లూజన్ చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్, ఐదర్ ఎగ్జాంపుల్. సమ్ గర్ల్స్ ఆర్ బుక్స్ అన్నాడు. అంటే పాజిటివే కదా, రైట్, పాజిటివే. సమ్ బుక్స్ ఈజ్ ఏ గర్ల్. నో బుక్ ఈజ్ ఏ గర్ల్. నో బుక్ అంటున్నాడు కాబట్టి నెగిటివ్ అనమాట. సో నెగిటివ్. చూసారా, ఒక కన్క్లూజన్ పాజిటివ్ అయి ఉండాలా, ఒక కన్క్లూజన్ నో కాబట్టి నెగిటివ్ ఉండాలా. సో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అయి ఉంటే సెకండ్ రూల్ కూడా సాటిస్ఫై అవుతుంది. అదే సెకండ్ రూల్ చెప్తుంది. 1 కన్క్లూజన్ పాజిటివ్ అండ్ 1 కన్క్లూజన్ నెగిటివ్. సెకండ్ రూల్ సాటిస్ఫై అవుతుంది. థర్డ్ రూల్ చూద్దాం. సాటిస్ఫైస్ ద ఐదర్ ఆర్ కండిషన్ అనమాట. ఐదర్ ఆర్ కండిషన్ సాటిస్ఫై అనమాట. అంటే ఐదర్ ఆర్ కండిషన్స్ ఖచ్చితంగా అందులో ఉండాలంటే. ఐదర్ ఆర్ కండిషన్స్ చెప్పాను కదా మీకు, ఇది ఐదర్ ఆర్ కండిషన్స్. సమ్ నో, సమ్ నాట్, ఆల్ సమ్ నాట్. ఖచ్చితంగా ఈ 3 ఏ కండిషన్స్ అయినా ఖచ్చితంగా క్వశ్చన్ ఉండాలి. ఈ క్వశ్చన్ చూడండి, సమ్ ఉంది, నో ఉంది, అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్ ఐదర్ ఆర్లో రావచ్చు. ఓకేనా, అది కూడా చూసుకోవాలి. సో రూల్ నెంబర్ 3 అదే చెప్తుంది మనకి. రూల్ నెంబర్ 4 చూద్దాం. బోత్ కన్క్లూజన్ ఇండివిజువల్లీ రాంగ్ ఆఫ్టర్ చెకింగ్. అంటే ఇండివిజువల్గా 2 కన్క్లూజన్లో చెక్ చేసిన తర్వాత రాంగ్ రావాలా. ఇది చూడండి. ఇది చూద్దాం ఫస్ట్. సమ్ గర్ల్స్ ఆర్ ఫ్లవర్స్. సమ్ గర్ల్స్ ఆర్ ఫ్లవర్స్ ఒక డయాగ్రామ్ వేసాం ఇలాగా. సమ్ ఫ్లవర్స్ ఆర్ బుక్స్. సమ్ ఫ్లవర్స్ ఆర్ బుక్స్ అనమాట. సమ్ ఫ్లవర్స్ ఆర్ బుక్స్ అనమాట. అన్నిటికీ సమ్ రిలేషన్స్ ఉన్నాయి. దీనికి పాజిటివ్ స్టేట్మెంట్ కదా, బోత్ ఆర్ పాజిటివ్ స్టేట్మెంట్ కదా, మోర్ దెన్ 1 డయాగ్రామ్. సో సెకండ్ డయాగ్రామ్ కూడా నేను ఫామ్ చేశాను. సో దాన్ని ఏంటి, GFP, మూడింటికి ఒకే బౌండరీ వేసి సెకండ్ డయాగ్రామ్ కూడా ఫామ్ చేశాను. బికాజ్ ఏంటి, బోత్ ఆర్ పాజిటివ్ స్టేట్మెంట్స్. సో పాజిటివ్ స్టేట్మెంట్లోనే అన్ని కూడా ఒక దాంట్లో ఒకటి మర్జ్ అవుతుంది, మిక్సప్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు చూద్దాం, కన్క్లూజన్ చెక్ చేద్దాం. సమ్ గర్ల్స్ ఆర్ బుక్స్ అనమాట. సమ్ గర్ల్స్ ఆర్ బుక్స్ అనమాట. చూడండి ఇక్కడ సమ్ గర్ల్స్ ఆర్ బుక్స్ అన్నాడు, సమ్ గర్ల్స్ బుక్స్ అన్నాడు, సమ్ గర్ల్స్ ఆర్ బుక్స్. బుక్స్ గర్ల్స్ 2 వేరే ఉన్నాయి. అంటే ఈ డయాగ్రామ్లో సాటిస్ఫై అవ్వట్లేదు, బట్ ఈ డయాగ్రామ్లో సాటిస్ఫై అవుతుంది. బట్ మన కండిషన్ ప్రకారం బోత్ డయాగ్రామ్ సాటిస్ఫై అవుతేనే దాన్ని ట్రూగా కన్సిడర్ చేస్తాం. సో ఇది రాంగ్, అంటే నాట్ ఫాలోస్. నో బుక్ ఈజ్ ఏ గర్ల్.
నో బుక్ ఈజ్ ఏ గర్ల్, అసలు బుక్ గర్ల్ కాదంటాడు. ఓకే, ఈ డయాగ్రామ్లో బుక్ గర్ల్ కాదు, రెండింటికి గ్యాప్ ఉంది అనుకోవచ్చు. కానీ ఈ డయాగ్రామ్లో ఏంటవుతుంది, బుక్ గర్ల్ ఒకే బౌండరీ ఉన్నాయి కదా. సో ఈ డయాగ్రామ్ సాటిస్ఫై అవుతుంది. మనకి బోత్ డయాగ్రామ్ సాటిస్ఫై అయితే ఓకే, ఒక డయాగ్రామ్ రాకపోయినా అవునట్ట. సో ఇది కూడా రాంగే. సో ఇండివిజువల్ చెక్ చేసినప్పుడు ఈ రెండు కూడా ఏమైనాయి, రాంగ్ అయినాయి అనమాట. అర్థమైంది కదా. సో ఫోర్త్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది అనమాట. సో ఇదే సమ్ చూడండి, సమ్ గర్ల్స్ ఆర్ ఫ్లవర్స్ అని చెప్పి మొత్తం మనం సాల్వ్ చేస్తాం. ఇందులోనే సమ్ము నో ఉంది, సబ్జెక్టు సబ్జెక్టు ప్రిడికేట్ రెండు సేమ్ ఉన్నాయి, రెండు రూల్స్ ఫాలో అయిపోయినాయి. అయిపోయిందా. దాని తర్వాత ఇండివిజువల్లీ బోత్ నెగిటివ్ వచ్చినాయి, అండ్ ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. సో 4కి 4 రూల్స్ సాటిస్ఫై అవుతుంది అనమాట. సో ఇది ఆన్సర్ ఐదర్ ఆర్ కండిషన్ అనమాట. ఇది ఐదర్ ఆర్ కండిషన్ యొక్క ఎగ్జాంపుల్. చూడండి మళ్ళీ చెప్తున్నాను, సమ్ నో ఉంది, ఒక కండిషన్ ఓకే. సబ్జెక్ట్ ప్రిడికేట్ బోత్ సేమ్ ఉన్నాయి, ఓకే. ఇండివిజువల్లీ బోత్ నెగిటివ్ చెక్ చేసిన తర్వాత ఓకే. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్ కదా సమ్ము, ఇంకోటి నో అని ఉంది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఓకే. 4 రూల్స్ ఫాలో అవుతున్నాయి. సో ఇది ఐదర్ ఆర్ కండిషన్లో వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం థర్డ్ మోడల్. ఇదే పాజిబిలిటీ మోడల్ అంటాం. పాజిబిలిటీ మోడల్లో 3 రూల్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ రూల్ ఏంటంటే ఎనీ డయాగ్రామ్ ఫాలోస్ మీన్స్ ఫాలోస్ అంట. ఓకేనా, అంటే మనం 2 డయాగ్రామ్స్ గీస్తాం కదండి, 2 డయాగ్రామ్స్ నుండి ఏ ఒక్క డయాగ్రామ్ ఫాలో అయినా సరే, అంటే ఏ ఒక్క డయాగ్రామ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంత చెప్పాను కదా 2 డయాగ్రామ్స్ ఉన్నాయి, ఇందులో ఒకటి ఫాలో అవ్వకపోతే తీసుకోవట్లేదు మనం. కానీ పాజిబిలిటీలోని రెండిట్లో ఏ ఒక్క డయాగ్రామ్ ఫాలో అయినా సరే, యాక్సెప్ట్ అయినా సరే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకేనా, అది రూల్ చెప్తుంది అనమాట. బట్ కండిషన్ ఏంటంటే బట్ అట్ లాస్ట్ పాజిబిలిటీ షుడ్ బి గివెన్ అంట. అంటే లాస్ట్ అంటే క్వశ్చన్ ఇలా ఉంటే మనకి ఇక పాజిబిలిటీ అని బ్యాక్ సైడ్ ఖచ్చితంగా వెనకాల పాజిబిలిటీ అని రాయాలి, కన్క్లూజన్ బ్యాక్ సైడ్ పాజిబిలిటీ అని రాయాలి. పాజిబిలిటీ అని ఇవ్వకపోతే మేబీ అని ఇవ్వాలా. పాజిబిలిటీ అన్న మేబీ అన్న బోత్ సేమే. ఓకేనా, సో ఏమని ఇవ్వాలా, బ్యాక్ సైడ్ పాజిబిలిటీ అని ఇవ్వాలి ఖచ్చితంగా. పాజిబిలిటీ లేకపోతే మేబీ అని కూడా ఇవ్వచ్చు. సో రెండిట్లో ఏదైనా సరే దాన్ని పాజిబిలిటీ కండిషన్ కింద మనం యాక్సెప్ట్ చేయొచ్చు. రెండిట్లో ఏ డయాగ్రామ్ సాటిస్ఫై అయినా సరే దాన్ని మనం రైట్ చేయొచ్చు. ఓకేనా, అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి మనకి 100% పాజిబిలిటీ గివెన్ స్టేట్మెంట్ ఇఫ్ ఇట్ రిపీటెడ్ ఇన్ ద కన్క్లూజన్ నాట్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ ఫాలో. దీనికి మీనింగ్ ఏంటంటే ఏదైనా కన్క్లూజన్ ఉంది, ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఆల్ రెయిన్స్ ఆర్ రివర్స్. ఓకేనా, సమ్ రివర్స్ ఆర్ ఓషియన్స్ అండ్ సమ్ రివర్స్ ఆర్ వాటర్స్. సో ఇక్కడ సమ్ రివర్స్ ఆర్ ఓషియన్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, సమ్ రివర్స్ బీయింగ్ ఓషియన్ అంటే సమ్ రివర్స్ ఆర్ ఓషియన్స్ అని వాడు చెప్పేశాడు, అంటే 100% ఇక్కడ వాడు చెప్పాడు. దాన్నే సమ్ రివర్స్ బీయింగ్ ఓషియన్ అని మళ్ళీ అడుగుతున్నాడు. అంటే 100% పాసిబిలిటీని మనకి తిరిగి కన్క్లూజన్లో రిపీట్ చేస్తే దాన్ని ఫాలో అవ్వకూడదు, దాన్ని నెగిటివ్ కింద, అంటే దాన్ని క్రాస్ చేసేయాలి మనం, అంటే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో అన్ని కేసెస్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి పాసిబిలిటీ. సో అంటే ఏంటంటే 100% పాసిబిలిటీ స్టేట్మెంట్లో ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కన్క్లూజన్ రిపీట్ చేస్తుంటే, సమ్ అని కూడా రిపీట్ చేస్తే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు, దాన్ని ఖచ్చితంగా రాంగ్ అని మనం పరిగణించాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ కన్క్లూజన్ యాక్సెప్టెడ్. మనకి ప్రీవియస్గా చూస్తాం కదా, ప్రీవియస్గా ఇది చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ కన్క్లూజన్ ఖచ్చితంగా ఏమవుతుంది, మనకి రాంగ్ అవుద్ది కదా. రెండు పాజిటివే, బట్ నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రాంగ్ కొట్టవచ్చు, కళ్ళు మూసుకొని రాంగ్ చేసేయచ్చు. కానీ ఇందులోనే పాజిబిలిటీలోనే పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ కన్క్లూజన్ ఉన్నా సరే ఆన్సర్ మేబీ రైట్ అవ్వచ్చు ఆఫ్టర్ చెక్ చేసిన తర్వాత. చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ కన్క్లూజన్ యాక్సెప్టెడ్ ఇఫ్ ఫాలోస్ అయితే, బట్ మస్ట్ చెక్ దట్ అండ్ అట్ ది ఎండ్ పాసిబిలిటీస్ ఈస్ బి గివెన్. అంటే ఎండింగ్ నుండి పాసిబిలిటీ ఉంటే అది చెక్ చేసుకోవాలి. పాసిబిలిటీ ఉంటే అప్పుడు మనం ప్రొసీజర్ ఫాలో అయ్యి అది దాన్ని ఏ ఒక్క డయాగ్రామ్లో యాక్సెప్ట్ అయినా సరే మనం ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, పాసిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. పాసిబిలిటీ ఉన్న తర్వాత పాజిటివ్ కన్క్లూజన్కైనా పాజిటివ్ స్టేట్మెంట్కైనా నెగిటివ్ కన్క్లూజన్ మనకి రావచ్చు. సో చూద్దాం, ఈ యొక్క సమ్ చూద్దాం. ఆల్ రెయిన్స్ ఆర్ రివర్స్ అనుకుందాం, రివర్స్. ఓకేనా,
సమ్ రివర్స్ ఆర్ ఓషియన్స్, సమ్ రివర్స్ ఆర్ ఓషియన్, సమ్ రివర్స్ ఆర్ ఓషియన్ అండ్ సమ్ రివర్స్ ఆర్ వాటర్, సమ్ రివర్స్ ఆర్ వాటర్, సమ్ రివర్స్ ఆర్ వాటర్. ఓకేనా. సో all rains are ocean, all rains are rivers, all rains are rivers, some rivers are ocean, some rivers are ocean and some rivers are water అన్నమాట. ఇది అయిపోయింది. సో ఇది పాజిటివ్, మూడు పాజిటివే కదా. సో ఒక దాంట్లో ఒకటి మరచి చేసుకోవచ్చు. అంటే ఎలాగంటే వాటరు, రివరు, రైను, ఇంకోటి ఓషను, మూడింటిని ఒక డయాగ్రామ్లో వేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని పాజిటివ్ కాబట్టి, పాజిటివ్ ఇది పాజిటివ్ కదా, ఇది పాజిటివ్ కదా, ఇది పాజిటివ్ కదా, అన్నీ కూడా సింగిల్ డయాగ్రామ్లోనే మనం పెట్టచ్చు. పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ మిక్సప్ అవుతాయి, ఒక దానిలో ఒకటి వెళ్ళొచ్చు అన్నమాట. క్వశ్చన్ చూడండి. సమ్ రివర్స్ బీయింగ్ ఓషన్ ఈజ్ పాసిబిలిటీ అడుగుతున్నాడు. సో ఇది పాసిబిలిటీ సమ్మె. చూస్తే ఇక్కడ ఆల్ రైన్స్ ఆర్ రివర్స్ ఇందులో లేదు. సమ్ రివర్స్ ఆర్ ఓషన్స్ చూడండి, సమ్ రివర్స్ ఆర్ ఓషన్ అని వాడు చెప్పేశాడు, మళ్ళీ సమ్ రివర్స్ ఆర్ బీయింగ్ ఓషన్ అని మళ్ళీ అడుగుతున్నాడు. అంటే 100% పాసిబిలిటీ మనం చెక్ చేస్తున్నాడు మన చేత. సో నీకేం చెప్పాను, 100% పాసిబిలిటీ ఒకవేళ దాన్నే కన్క్లూజన్ రిపీట్ చేస్తే దాన్ని నాట్ ఫాలో కింద మనం తీసుకోవాలి. ఓకేనా. 100% పాసిబిలిటీ చెక్ చేస్తున్నాం అంటే ప్రశ్నకి ప్రశ్న బదులు కాదు. సో 100% పాసిబిలిటీ మనం తీసుకోకూడదు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఆల్ రెయిన్ కెన్ బి ఓషన్, అన్ని రెయిన్స్ ఓషన్ అవ్వచ్చా? ఇక్కడ చూడండి, రెయిన్స్ ఓషన్ అవ్వచ్చా? ఇక్కడ రెయిన్స్ వేరేగా ఉంది, ఓషన్స్ వేరేగా ఉంది, ఇందులో అవ్వడం లేదు. బట్ రెయిన్స్ ఓషన్స్ ఒక డయాగ్రామ్లో ఉన్నాయి. ఒక డయాగ్రామ్లో ఫాలో అవుతుంది, ఇంకో డయాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదు. బట్ మనకి పాసిబిలిటీ అడిగాడా? పాసిబిలిటీ అడగలేదు. సో ఒక దానిలో ఓకే. కాకపోతే ఇక్కడ చూడండి, చిన్నది మిస్టేక్, ఇక్కడ మేబీ అని వస్తుంది. ఓకేనా. సో ఆల్ రెయిన్స్ మేబీ ఓషన్ అన్నాడు, అంటే పాసిబిలిటీ బ్యాక్ సైడ్ ఇవ్వకపోయినా సరే ఇక్కడ మేబీ అనే వర్డ్ వాడాడు. చూసారా, మీకేం చెప్పాను, మేబీ అన్న పాసిబిలిటీ అన్న రెండు ఒకటే కదా. మేబీ, కెన్ బీ కూడా అవ్వచ్చు, నో ఇష్యూ, కెన్ బీ కూడా అవ్వచ్చు. ఓకేనా. మేబీ, కెన్ బీ, పాసిబిలిటీ మూడు ఒకే వర్డ్స్ అనమాట. సో సమ్ రివర్స్ బీయింగ్ ఓషన్ ఈజ్ పాసిబిలిటీ, సేమ్ స్టేట్మెంట్ని రిపీట్ చేసి 100% పాసిబిలిటీ చెక్ చేస్తున్నాడు. సో ఇది రాంగ్ అనుకున్నాం. బట్ సెకండ్ కన్క్లూజన్లోనే ఆల్ రెయిన్స్ మేబీ ఓషన్ అన్నాం, అంటే ఆల్ రెయిన్స్ మేబీ ఓషన్ అంటే ఇందులో ఫాలో అవ్వట్లేదు, ఇందులో ఫాలో అవుతుంది. సో మనకి మేబీ అని కండిషన్ అంటే పాసిబిలిటీ కండిషనే. సో ఒక దానిలో సాటిస్ఫై అయినా సరే సాటిస్ఫై అయినట్టే, అంతే కదా. ఒక దానిలో సాటిస్ఫై అయినట్టే. సో ఇది ఓకే, ఇది రాంగ్, ఇది ఓకే. సో ఆన్సర్ ఏంటి మనకి, ఓన్లీ 2 follows. ఓకే, ఓన్లీ 2 follows, ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత చివరిగా చిన్న ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయి. కీ పాయింట్స్ ఏంటంటే ఇంకోటి చూద్దాం. ఇంకో సమ్ ఉంది, ఇంకో సమ్ చూద్దాం. ఈ సమ్ చూడండి వస్తుంది. సమ్ చైన్స్ ఆర్ ట్రక్స్ అన్నాడు. ఓకేనా. ఏమన్నాడు, సమ్ చైన్స్ ఆర్ ట్రక్స్. ఓకే. నో ట్రక్ ఈజ్ కార్, నో ట్రక్ ఈజ్ కార్ అన్నాడు. ఓకే. ఆల్ కార్స్ ఆర్ ట్రైన్స్ అన్నాడు. చైన్స్ కదా, సిహెచ్ అని పెడతాం, కార్ కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది కార్, సిఏ. ఓకేనా. ఆల్ కార్స్ ఆర్ ట్రైన్ అన్నాడు. అన్ని కార్స్ కూడా ఏంటి, ట్రైన్సే. ఇది ట్రక్ కదా, టిఆర్, ఇది ఇది ట్రక్ కదా, టీఆర్ వేసాం. ట్రైన్ కంటే టీఏ అనేసాం, టీఏ. ఓకే, టీఏ అనేసాం ట్రైన్కి, ట్రక్కి టీఆర్ అనేసాం. ఓకే, టీఆర్ అనేసాం. రైట్. చూడండి, సమ్ చైన్స్ ఆర్ ట్రక్స్, సమ్ చైన్స్, సిహెచ్, చైన్స్ ఆర్ ట్రక్స్, టీఆర్. ఓకేనా. నో ట్రక్ ఈజ్ కార్. ఓకే, నో ట్రక్ ఈజ్ కార్ అనమాట. కార్లో ఆపుతుంది, కార్ అనమాట. ఓకేనా. ఆల్ కార్స్ ఆర్ ట్రైన్స్, ఆల్ కార్స్ ఆర్ ట్రైన్స్, టీఏ, ట్రైన్స్ అనమాట. ఓకేనా, ట్రైన్స్. ఓకే. ఇప్పుడు చూడండి ఏమాట్లాడుతున్నాం. సమ్ చైన్ ఆర్ నాట్ కార్ ఈజ్ పాసిబుల్,